టైం లేక నేను ఇంకా షూట్ వీడియోనే చేయబోతున్నాను అనమాట. సో షూట్లో నేను ఎలా రెడీ అవ్వబోతున్నాను, ఏ డ్రెస్ వేసుకోబోతున్నాను, దానికి తగ్గట్టు ఎట్లా మేకోవర్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫుడ్ తినకుండా ఇలా మేనేజ్ చేస్తున్నాను. ఎంత త్వరగా పర్ఫార్మెన్స్ చేస్తే అంత త్వరగా తినొచ్చు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బట్ బాగుంది కదా కప్. బాగుంది. క్యూట్ ఉంది. Six hours later. హలో బ్యూటిఫుల్స్, ఈరోజు ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానమాట. ఐ నో వాయిస్కి సింక్ లేదు అని చెప్పి, బట్ వెనకాల మ్యూజిక్ వస్తుంది, కాపీ రైట్స్ పడతాయి కాబట్టి సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీ అందరికీ అర్థం అవడానికి. సో ఆల్రెడీ నేను రెడీ అయ్యే వీడియో మీకు ఏదైతే నేను కొత్త షోకి ఎగ్జైటెడ్ ఉన్నాను అన్నానో అది ఆల్రెడీ రిలీజ్ అయింది. దానికి మంచిగా వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి, అండ్ మీరంతా కీప్ డూయింగ్ వ్లాగ్స్ అన్నారు కాబట్టి నాకు టైం లేక నేను ఇంకా షూట్ వీడియోనే చేయబోతున్నాను అనమాట. సో షూట్లో నేను ఎలా రెడీ అవ్వబోతున్నాను, ఏ డ్రెస్ వేసుకోబోతున్నాను, దానికి తగ్గట్టు ఎట్లా మేకోవర్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ది పర్ఫార్మెన్స్ వీడియో. సో ఈరోజు నేను పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను, దానికి నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది చూపించబోతున్నాను. సో ఈ పర్ఫార్మెన్స్ మీరు ఆల్రెడీ డ్యాన్స్ రిహార్సల్స్ వీడియో చూశారు, రంజితమే సాంగ్. సో సేమ్ లుక్ ట్రై చేయడానికి మేము చేస్తున్నాం అన్నమాట. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి మేకప్ అనేది. లెట్స్ సీ. యూ కెన్ సీ మై లుక్. ఏంటి దయ్యంలాగా ఉన్నాను అనుకోవద్దు ఆ బొట్టు పెట్టుకుని. కొంచెం మేకప్ అయ్యే వరకు వియర్డ్గానే ఉంటుంది, ఎందుకు అంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఫేస్ మీద న్యాచురల్గా ఉండదు కాబట్టి అది. సో ఆఫ్టర్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనమాట, మీ అందరికీ తెలుసు. సో నేను చెప్పవసరం లేదు. అండ్ దిస్ ఈజ్ మై మేకప్ లుక్ అండ్ హెయిర్ స్టైల్. యూ కెన్ సీ నేను ఈరోజు చెప్పే కదా సేమ్ లుక్ కాపీ చేయడానికి ట్రై చేస్తున్నాను రష్మిక లాగా. రష్మిక అంత కాకపోయినా టీవీ రష్మిక అనుకోవచ్చు కదా. సో అలా రెడీ అవ్వడానికి కాపీ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ ఫైనల్లీ అయితే ఆ లుక్ వస్తుందా లేదా అనేది మీరే చూడాలి. వెయిటింగ్ ఫర్ బ్యూటిఫుల్ ఐ షాడో ఎట్లా వస్తుంది అని చెప్పి మేము ఈరోజు ట్రై చేస్తున్నాం కొత్త ఐ షాడో. సో లెట్స్ సీ. నేను చెప్పాను బ్లూ వేయమని. బేసిక్గా నార్మల్గా అందరూ పింక్స్, నూడ్స్ ఇలా వేసుకుంటారు కదా, కానీ బ్లూ వేయమని చెప్పాను. సో దట్ ఎలా ఉంటుంది, నా డ్రెస్ మొత్తం బ్లూ కాబట్టి బ్లూ ఐ షాడో ఉంటే బాగుంటుందని వీఆర్ ట్రయింగ్ ఇట్. విల్ సీ ఎలా వస్తుందని. ఆల్రెడీ సగం అయింది, నాకు చాలా నచ్చింది. మా మేకప్ మ్యాన్ అయితే ఇప్పుడు నన్ను తిట్టుకోడు. ఎందుకు అంటే ఏదైనా బెస్ట్ సజెషన్సే ఇస్తా, ఇలా చేద్దామా అలా చేద్దామా అని. లేదు బాగోదంటే వద్దు అని చెప్తాడు. బట్ కొత్తవి ట్రై చేస్తానే ఉంటాడు నా ఫేస్ మీద లుక్స్ మాత్రం. ఇప్పుడు అజ్జు అయితే నా ఒక్కదానికే పర్సనల్గా వేస్తున్నాడు కాబట్టి ఓకే. బట్ పొద్దున్న నుంచి అన్న ఎంతమందికి హెయిర్ స్టైల్ చేసుంటారో. సో ఐ నో ఇంత హెక్టిక్ వర్క్లో ఎట్లా ఉంటుంది అనేది. అందుకే మధ్యలో అన్న బ్రో అని కదుపుతూ ఉన్నా. నాకు ఇష్టం అలా మనుషులు డల్గా ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం, అంటే కొంచెం నవ్వులని పంచుదామని అంతే. నేను డిస్టర్బ్ చేసినప్పుడల్లా అన్న నవ్వుతున్నాడు, చాలా బాగున్నాడు. బ్రో జారిపోయిందా? ఓకే ఓకే చెప్పా కదా రిలాక్స్ అవ్వచ్చు చాలాసేపు అని. ఇలానే ఉంటుంది.
చెప్పాను కదా పర్ఫార్మెన్స్ ఉంది, బొజ్జ బయటికి రాకుండా ఫుడ్ తినకుండా ఇలా మేనేజ్ చేస్తున్నాను. ఎంత త్వరగా పర్ఫార్మెన్స్ చేస్తే అంత త్వరగా తినచ్చు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బట్ రెడీ అవ్వాలి కదా పర్ఫార్మెన్స్ చేయాలంటే. అండ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. సూపర్ అండి. ఎలా వస్తుంది అంటే కొంచెం చల్లారిపోయింది కాబట్టి టకటక తాగేస్తున్నా. మీరు ఇలా వేడిగా ఉన్నప్పుడు తాకండి. ఆ విషయం మాకు తెలుసులే. మళ్ళీ మీరు తాగారు కదా, తాగానండి. బట్ బాగుంది కదా కప్. బాగుంది. క్యూట్ ఉంది. మొన్న ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో కార్ది ప్రోమో రీల్ కట్ పెట్టానమాట. పెట్టగానే ఒక అతను కారా అది ట్యాక్సీ కార్ కదా అని పెట్టాడు. సో వెంటనే నేను కామెంట్ ఇచ్చాను. ఎందుకు అంటే నిజంగా నా దగ్గర అంతే డబ్బులు ఉన్నాయి, నేను ఆ కారే కొనుక్కోగలను, అందుకని ఆ కారే కొనుక్కున్నా. అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ కార్ అనే ఫీలింగ్లో నేను ఉంటానన్నమాట. సో నాకేదో నేను వీడియోస్ చేస్తున్నాను అని చెప్పి రేంజ్ రోవర్ కార్ చూపించేంత రేంజ్ నాకు లేదు కాబట్టి ఆ రేంజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తుంది షూర్. మనకి మనం కాన్ఫిడెంట్తో హార్డ్ వర్కింగ్ చేస్తే, డెడికేషన్తో ఖచ్చితంగా అన్నీ అచీవ్ చేయొచ్చు. సో ఒకళ్ళు అన్నారు అని అస్సలు బాధపడద్దు, నా అలాగే ఆన్సర్ ఇవ్వండి, ఓకేనా? సో అలా మధ్య మధ్యలో వాళ్ళ కెమెరాస్ కూడా తెచ్చి మేకింగ్ తీస్తారు అనమాట. ఎస్, లుక్ ఎట్ మై ఐ షాడో. ఇంకా పూర్తిగా అవ్వలేదు, బట్ సగంలోనే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఎవరు వచ్చారు? యా, కాస్ట్యూమ్ వచ్చేసింది. బాగుంది కదా బటర్ఫ్లై. బాగుంది. యు నో వాట్, ఇక్కడ దీనికి పర్ల్స్ ఉన్నాయి అని చెప్పి దీన్ని కూడా సెట్ చేసా తెలుసా. అలాగా పర్ల్ ఉండేలాగా నైస్ నో. ఏది ఇట్లా పెట్టరా? So my song is Ranjidame. ఎట్లా పర్ఫామ్ చేస్తానో ఏంటో, ప్రాక్టీస్ చేయాల. మొన్న చేసింది ఏంటి అనద్దు రిహార్సల్స్లో, అది నేర్చుకున్నా, ఇంకా ప్రాక్టీస్ చేయాల పర్ఫెక్ట్గా. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ ఫర్ రంజితమే సాంగ్. నా సాంగ్కి తగ్గట్టు రెడీ అవ్వాలి కాబట్టి ఇలా రెడీ అయ్యాను. అండ్ యూ కెన్ సీ మై వాళ్ళు జడ, అండ్ యూ కెన్ సీ మై బ్యూటిఫుల్ మేకప్ ఈస్ డన్ బై అజయ్. సో చాలా చాలా బాగా ఇస్తాడు అజ్జు మేకప్. కొన్ని ఇయర్స్గా హీఈస్ డూయింగ్ ఫర్ మీ. నాతోనే ఉండి నాతోనే ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్ళినా వచ్చేవాడు అనమాట. సో అట్లా ఒక అక్క తమ్ముళ్ళ అనుబంధం ఇది. ఇలాగే ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నా అజయ్. అండ్ యా, హెయిర్ వచ్చేసి ఇక్కడ హెయిర్ స్టైలిష్ చేశారు. అండ్ కాస్ట్యూమ్ వచ్చేసి ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దెమ్. సో నెక్స్ట్ కాస్ట్యూమ్ నేను చేయించుకున్నాను స్టైలింగ్గా. సో అది నేను చూపిస్తాను మీకు. అండ్ మేకప్ ఒక్కసారి మొత్తం చూసుకుంటానే చూసుకోవచ్చు, ఎందుకంటే పొద్దు నుంచి మేకప్ చూస్తున్నారు కదా. అసలు అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీకు తెలియాలి కాబట్టి యూ కెన్ సీ మై ఐలాషెస్, ఐ మేకప్. ఐ నో నేను చాలా వయారాలు పోతున్నాను బికాజ్ వయారంగా రెడీ అయ్యాను కాబట్టి. ఐమ్ ఫీలింగ్ లైక్ పికాక్ కదా, నాకేంటో పికాక్లా ఉన్నా అనే ఫీలింగ్ వస్తుంది నన్ను నేను చూస్తుంటే. పికాక్ ఏమనింది? పికాక్ చేసే సౌండ్ చాలా
భయంకరంగా ఉంటుంది, బట్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను కూడా అంతే, కొన్నిసార్లు చాలా డేంజరస్ ఉంటా, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటా. ఐ లవ్ దిస్ లుక్. చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది నన్ను. ఓకే ఫ్రెండ్స్, సో నేను స్టేజ్ మీద ఏదైతే క్లిప్ చేద్దాం అదే డ్యాన్స్ చేసింది కూడా నేను షూట్ చేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడే తెలిసిన వార్త ఏంటి అంటే మా ఎడిటర్స్ చెప్పారు, స్టేజ్ మీద చేసింది మనం ఇక్కడ వేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయి అని చెప్పి. సో 6 seconds ఏదో ఉందంట. సో ఆ 6 seconds నేను రికార్డ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. లేదు అంటే టెలికాస్ట్ అయ్యాక యూ కెన్ వాచ్ మై బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నాదే కదా, ఇంకా చాలామంది బ్యూటిఫుల్స్ ఉన్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్. సో అందరి పర్ఫార్మెన్సెస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా కొత్త కొత్త ముచ్చట్లతో మీ ఐషు ముచ్చట్లు ఛానల్లో నేను వచ్చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కామెంట్ చేయండి మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అని, అవి కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. బాయ్.